తెలంగాణ రాష్ట్ర 10వ అవతరణ వేడుకల సందర్భంగా మరో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. జూన్ 2న జరగనున్న రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా రాష్ట్ర చిహ్నంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహ ఆకారంలో మార్పులు జరుగుతాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు కేటీఆర్ చేసిన ట్వీట్ తీవ్ర చర్చకు దారితీసింది. జూన్ 2న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఉత్సవాలు గతానికి భిన్నంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించిన నేపథ్యంలో కొన్ని విషయాల్లో మార్పులు ఖాయమన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని మార్చిపోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రాజముద్రలో ఉన్న చార్మినార్, వరంగల్ కాకతీయ కళాతోరణాలను తీసివేసి వాటి స్థానంలో అమరవీరుల స్తూపం, 3 సింహాల గుర్తులను ఉంచబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త చిహ్నాన్ని రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ఆవిష్కరించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. అయితే ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యతిరేకించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ ఆనవాడు లేకుండా చేయాలనే కక్షతో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని ట్విట్టర్ ఎక్స్ లో ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి 2 నాల్కల ధోరణి అవలంబిస్తున్నారంటూ విమర్శించారు. మీకు కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపం, చార్మినార్ చిహ్నం అంటే మీకెందుకంత చిరాకు అంటూ కేటీఆర్ మెసేజ్ పెట్టారు. చార్మినార్, కాకతీయ కళాతోరణాలు రాచరికపు గుర్తులు కాదని అవి 1000 ఏళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలు, వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలంటూ చెప్పుకొచ్చారు. ఓవైపు అధికారిక గీతంలో వాటిని కీర్తించి అధికారిక చిహ్నంలో మాత్రం అవమానిస్తారా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర అధికారిక చిహ్నం నుంచి వాటిని తొలగించడం అంటే తెలంగాణ చరిత్రను చెరిపేయడమే అవుతుందన్నారు. ఆ చిహ్నాలను తొలగిస్తే తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామన్నారు కేటీఆర్. ఇదిలా ఉంటే ఈ కొత్త అధికారిక రాజముద్ర తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉంటుందన్నారు చిహ్నం రూపకర్త రుద్ర రాజేశం. అమరుల త్యాగాలు ఎత్తిపట్టేలా చిహ్నం ఉంటుందని, ఈ చిహ్నాన్ని చూసి తెలంగాణ ప్రజలు సంతోషపడతారన్నారు. ఈ లోగో కోసం దాదాపు 40కి పైగా డిజైన్లు చేసినట్లు ఆయన తెలిపారు. అమరవీరులు లేకుండా మన తెలంగాణ రాలేదు కాబట్టి దీనికి ఎంతో మంది బలిదానం అయింది. ఈ బలిదానాన్ని మనం ఇచ్చేయాలంటే వాళ్ళ జ్ఞాపకార్థం మనం పెట్టుకోవాలి, కానీ ఏదో మనం మాన్యుమెంట్స్ లేకుంటే ఇంకేదో పెట్టుకొని చూపించడం దేనికి అన్నట్టుగా ఆయన అసెంబ్లీలో మాట్లాడిన దాన్ని బట్టి నేను వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన నెక్స్ట్ డే నుండే నేను ఈ లోగో గురించి డెవలప్మెంట్ చేయడం పెట్టినా. నేను దాదాపుగా 40 పేజీల లోగోలు తయారు చేశాను. అవన్నీ చేసిన తర్వాత ఆయన తీసుకెళ్ళి చూపించడం జరిగింది. ఆయనకు నా మీద ఎందుకో కొంత కాన్ఫిడెన్స్ అనిపించింది. దానివల్ల పిలవడం జరిగింది, పిలిచి చేపిస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్ర గీతం విషయంలో జరుగుతున్న వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సోనియాను ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం మీడియాతో చేసిన చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అంటేనే రాచరికానికి వ్యతిరేకమని, ఈ ప్రాంత పేరు చెబితే త్యాగాలు, పోరాటాలు గుర్తొస్తాయన్నారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలు ప్రతిబింబించేలా ప్రభుత్వ చిహ్నం, గేయం రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో తమకు సంబంధం లేదన్న రేవంత్ రెడ్డి తెలంగాణ గేయానికి సంగీతం సమకూర్చడం సహా మొత్తం వ్యవహారాన్ని అందశ్రీకే అప్పగించామన్నారు. ఎవరితో సంగీతం చేయించుకోవాలనేది అందశ్రీ నిర్ణయానికే వదిలేశామన్నారు సీఎం. మొత్తానికి గతంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు చెప్పినట్లే ఇప్పుడు చేస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర నుంచి రాష్ట్ర అవతరణ ఉత్సవాల నిర్వహణ వరకు అన్నింట్లో మార్పులు చేస్తున్నారు. ఈ పరిణామాలతో యావత్ తెలంగాణ సమాజం తీవ్రంగా చర్చించుకుంటోంది. అయితే ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది? కాంగ్రెస్ వ్యూహాన్ని ఆ పార్టీ నేతలు తిప్పికొడతారా? అసలు ఈ మార్పులపై ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దానిపై మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.